అందరికీ నమస్కారం. లతా బిఏ ఉన్నం విజయలక్ష్మి గారు రాశారు ఈ నవలని. చదువుతుంది దేవి. చూడగానే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. 9వ ఎపిసోడ్. అసలే అతనిది ఆజాను బాహులైన విగ్రహం, 6 అడుగుల పొడుగు మనిషి. అతడి కళ్ళు కవులు వర్ణించే కళ్ళు కాకపోయినా గుంత కళ్ళు, పిల్లి కళ్ళు మాత్రం కావు. వాటిలో పెద్దగా అజ్ఞానం, జిజ్ఞాస లేకపోయినా సాధువుగానే ఉండవి. అలాంటి వాటిలో ఇప్పుడు క్రౌర్యం, క్రోధం ఎర్రగా పులిమినట్టు అల్లుక్కుపోయింది. మనిషి మరి కాస్త పొడవైనట్టు మరింత ఎత్తుగా ఉన్నాడు. భర్త రూపం చూసి ఒక్క నిమిషం బెదిరిపోయింది లత. నోట మాట రాలేనంత నీరసం ఆవహించింది. అతను మరొక అడుగు ముందుకేసి చెయ్యి జాపితే ఆమె చెంప పగలగొట్టగలను అన్నంత దూరంలో నిలబడి, ఏంటే నీ నోరు మహా పదునుగా ఉన్నట్టుంది, మా ఇంటికే మహాలక్ష్మి లాంటి అక్కయ్యను పట్టుకొని అంతంత మాటలు అంటావా? నీలాంటి వాళ్ళు మంచి మాటలతో లొంగరు, ఒక్కసారి లెంపలు వాయగొడితే దారిలోకి వస్తారు అన్నాడు కళ్ళలోంచి నిప్పులు కురిపిస్తూ. శూర్పణఖ మాటలు విని రాముని మీద కసి తీర్చుకోవడానికని సీతను ఎత్తుకురావడానికి రావణుడు బయలుదేరిన ఘట్టం గుర్తొచ్చింది లతకి. రావణుడు రాక్షసుడు, స్వతహాగా దుష్ట ప్రవృత్తి కలవాడు. అందున అతను పగ పట్టి కసి తీర్చుకుందాం అనుకుంటున్నది ఎవరో పరాయివాడి మీద, అతని భార్య మీద. కనుక అంతకన్నా మంచి ప్రవర్తన, మంచి మాటలు అతని నుండి మనం ఆశించలేం. కానీ ఇదేమిటి, ఇతను మంచితనము, వివేకము, విచక్షణ అన్నీ ఉండాల్సిన మానవుడు. అతను శిక్షించాలనుకుంటున్నది తన భార్యనే. తన చేతులతో ఆమె మెడలో 3 ముళ్ళు వేసి తన అర్ధాంగిని చేసుకున్న స్త్రీని. అక్కగారి మాటలు విని కాస్తంతైనా ముందు వెనక చూడకుండా భార్యను ఇంతలా అవమానించాడు అంటే అతను ఆనాటి రావణుడి కన్నా ఎన్నో రెట్లు దుర్మార్గుడు, వివేక శూన్యుడు అని అనుకుంది లత. లత ఇన్ని ఆలోచించడానికి పట్టింది ఒక్క క్షణమే అయినా తనకు సమాధానం చెప్పకుండా ముంగిలా తన వంక చూస్తూ ఆమె నిలబడిపోయింది. కొన్ని గంటల కాలంలా అనిపించింది. ఆ నిర్లక్ష్యం అతను భరించలేకపోయాడు. మాట్లాడవే, మరోసారి గర్జించాడు. నేను అసలు ఆవిడని ఏమన్నాను అని ఆలోచిస్తున్నాను. నిబ్బరంగానే సమాధానం చెప్పింది లత. చాలే నీ నాటకం, మా అక్కని పసుపు గొడ్డు అన్నావుట కదూ. ఓ అదా, ఆ మాట ఆవిడే నన్ను మొదట అన్నారు. అయితే ఆవిడ అన్న మాటల్ని మళ్ళీ తిరిగి అంటావా? నీ అంతరం ఎంతో తెలుసుకొని మరీ మాట్లాడు. అక్క నీకన్నా, నాకన్నా, ఇంట్లో అందరికన్నా పెద్దది. ఆవిడ కోపంలో ఓ మాట అంటే పిడియమని అదే మాట నువ్వు అంటావా? అక్కయ్య నిన్ను ఊరికే ఎందుకు అంటుంది? ఏదో తప్పు నీ వల్ల జరిగితే కాస్త మందలించే హక్కు ఆవిడకి లేదా? తనలో తప్పులు పెట్టుకొని ఎదురువారిని నోటికి వచ్చినట్లు మాటలు అనడం, అది ఈ కాల పిల్లలకు బాగా అలవాటైపోయింది. పసిపిల్లను చివాట్లు వేసినట్టు అతను అలా మందనిస్తూ ఉంటే మరి మౌనంగా ఉండలేకపోయింది లత. అసలు నేను చేసిన తప్పేంటో చెప్పండి ముందు. గోవింద్ ఒక్క క్షణం త్రోటుపడిన వాడిలాగా అయ్యాడు. అంతలోనే నిలదొక్కుని, రేడియో పెట్టొద్దు అని చెప్పినా వినకుండా అది పెట్టడం తప్పు కదా? రేడియో వినడం వల్ల తప్పేముంది? మొండిగా అంది. నీ దృష్టిలో అది తప్పు కాకపోవచ్చు, మా అందరి దృష్టిలో అది తప్పే. ఈ విషయం ఇవాళ మొదటిసారి నీకు చెప్పడం లేదు. నువ్వు ఈ గదిలో పాడుతూ ఉంటే విని ఎన్నోసార్లు వద్దని చెప్పాను. అక్క కూడా చాలాసార్లే చెప్పిందట కదా. అందులో ఉన్న తప్పేంటో నాకు అర్థం కావడం లేదు. నీకు అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం నాకేం లేదు. కానీ నీకు ఇదే ఆఖరి వార్నింగ్. అర్ధరాత్రి అపరాత్రి అనకుండా గానా భజానాలు చేస్తూ కూర్చోడానికి ఇదేం సాని కొంప కాదు. మా ఇష్టాలు, ఈ ఇంటి కట్టుబాట్లు నీకు పెళ్లి చూపుల నాడే చెప్పాం. అన్నిటికీ ఇష్టపడి చేసుకొని ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి రోజుకో రకం గొడవ చేస్తుంటే భరించడం మా వల్ల కాదు. మాది పరువు మర్యాదలు గల వంశం, పేరు ప్రతిష్టలు గల కుటుంబం. ఆ కాస్త చిన్న విషయానికి ఇన్ని మాటలు అనవలసిన అవసరమే ఉంటో లతకు అర్థం కాలేదు. ఇవన్నీ మీకు మొదట చెప్పామా లేదా? రెట్టించాడు గోవింద్. ఇక్కడ రేడియో స్టేషన్ లేదు కనుక నాకు పాడే అవకాశం ఉండదని, అయినా అవి మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదని చెప్పారు. నిజమే, అబద్ధాలు ఆడే అలవాటు లతకి ఎప్పుడూ లేదు. సరే, ఆ మధ్య ఇక్కడేమో సంగీత సభలు జరిగినప్పుడు నువ్వు వెళ్తానని అడిగితే వీల్లేదన్నాను, గుర్తుందా? ఉంది అన్నట్టు తలూపింది లత. అవి జరగాకైనా మా ఇంటి పద్ధతులు, మా అభిరుచులు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఉంటాననడం, అదేమిటని అడగవచ్చిన వారితో కయ్యానికి దిగడం
ఇది మర్యాద లక్షణమే అనుకుంటున్నావా? నేను బయటికి వెళ్ళి మరొకరి పాట వినడానికి, నా పాట ఇంకొకరికి వినిపించడానికి మాత్రమే మీ కుటుంబం అభ్యంతరం ఉంటుంది అని అనుకుంటున్నాను. కానీ ఇలా ఇంట్లో 4 గోడల మధ్య కూర్చుని మెల్లిగా నాలో నేను పాడుకోవడానికి, సన్నగా రేడియో వినడానికి కూడా మీకు అభ్యంతరం ఉంటుంది అని అనుకోలేదు. అది కూడా పనికిరాదు అని నీకు మేము అది వరకే 1,00,000 సార్లు చెప్పాం. మరోసారి, మళ్ళీ ఆఖరిసారి ఇవాళ చెప్తున్నాను, మరోసారి ఇలా జరగడానికి వీల్లేదు. ఏ కళ పట్లైనా మితమైన ఆసక్తి ఉన్నవారు దానిని నాశనం చేసుకోవడం ఎంత కష్టమో మీకు తెలియదు, రోషంగా అంది. పోనీ తెలిసేలా చెప్పు చూద్దాం, హేళనగా అన్నాడతను. కళ అనేది ఒక అగ్ని లాంటిది, ఒక విధమైన ఉద్వేగంతో అంది లత. నిప్పుని పిడికెట్లో పెట్టుకొని కూర్చోవడం ఎంత కష్టమో, ఒక కళని ఆంతర్యంలో అణిచిపెట్టుకోవడం కూడా అంతే కష్టం. అలాగా అన్నాడతను వెక్కిరింతగా. ఏదో చెప్పాలన్నట్టు అతని ముఖం వంక చూసింది. నిప్పుని నిప్పుగానే ఉంచి పిడికెట్లో పెట్టుకుంటేనే కదా కష్టం అంతా. ఆ నిప్పు మీద ఇన్ని చన్నీళ్లు గుమ్మరిస్తే చప్పగా చల్లారిపోతుంది. ఆ మసిబొగ్గులని ఎన్నిటినైనా ఎంతకాలమైనా మనం అలా గుప్పెట్లో పట్టి ఉంచవచ్చు. ఆ తర్కం సందర్భానుసారంగా ఉన్నా కూడా తన విషయంలో ఆ సలహా ఇవ్వడం ఆమె సహించలేకపోయింది. నిరసనగా, నిర్లక్ష్యంగా ఒక చిరునవ్వు నవ్వింది. కళ అనేది భగవద్దత్తమైన ఒక వరం. సృష్టిలో పుట్టిన ప్రతి ప్రాణి అలాంటి వరం పొందగలిగే అదృష్టవంతులు కాకపోవచ్చు. ఆ కొద్దిమంది అదృష్టవంతుల్లో నేను ఒకదాన్ని అని గర్వపడాల్సింది నేను. దానిని ఎందుకు నిర్లక్ష్యం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. అందులోనూ దానివల్ల ఇంకొకరికి ఎలాంటి ఇబ్బంది కలగనప్పుడు. కళ అంటూ ఇలా పడి చచ్చేదానివి ఆ కళనే పట్టుకు పాకులాడలేకపోయావా? ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? నా గొంతుకి గుడ్డిబండలా తయారవడానికి కాకపోతే? ఈ పెళ్లి వల్ల బాధపడుతుంది, అయిష్టాలను సహిస్తున్నది తానే అన్నట్టు మాట్లాడాడు గోవింద్. పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఒక ఆడపిల్ల తన మనసులో మెదిలే ప్రతి కోరికని చంపేసుకోవాల్సి ఉంటుందనే విషయం నాకు తెలియదు. ఆడదాని మీద మగవాడి అధికారం, శాసనం పూర్తిగా మాసిపోకపోయినా మగవాళ్ళ దృక్పథంలో మార్పు వచ్చిందనే అనుకున్నాను, ఆశపడ్డాను. అబద్ధం ఆడకు. నువ్వు రేడియో గాయనివై పోబోతున్నావని మీ నాయనమ్మగారు చెప్పినప్పుడే మా అక్క చెప్పింది. అలాంటి పద్ధతులు మాకు ఇష్టం ఉండవని. అప్పుడైనా తెలుసుకోకపోతే ఎలాగా? అదేదో ఘనకార్యమైనట్టు మళ్ళీ అదే మాట రెట్టించాడు అతను. విసుగ్గా నొసలు చిట్లించుకుంది లత. అవును, నాది పొరపాటే. నేను రేడియోలోనూ పబ్లిక్ ఫంక్షన్లోనూ పాడడమే మీకు ఇష్టం ఉండదు అని అనుకున్నాను. కానీ ఇలా 4 గోడల మధ్య కూర్చొని కాస్త హాయిగా పాడుకోవడం మీకు అభ్యంతరం ఉంటుందని నేను అనుకోలేదు. నువ్వు మా మాటలన్నీ మమ్మల్ని పొరపాటుగా అర్థం చేసుకుంటే ఆ తప్పు మాది కాదు. ఇప్పుడే మరోసారి చెప్తున్నాను, నువ్వు పాట పాడడం ఈ ఇంటి ప్రతిష్టకే భంగకరం అనుకుంటాం మేము. అంతేకాదు వేళాపాళా లేకుండా రేడియో పెట్టుకుని ఇంట్లో వాళ్ళందరూ నిద్ర పాడు చేయడం ఇంకోసారి జరగకూడదు, తెలిసిందా? అంటూనే వెనక్కి తిరిగి గది తలుపులు గడియ వేసి వచ్చి లైట్ ఆర్పి మంచమే పడుకున్నాడు. చాలాసేపు అలాగే స్తణువులా నిలబడిపోయింది లత. ఆ తర్వాత ఆమెకి కలిగిన మొట్టమొదటి కోరిక ఒక్కసారి మనసు తేలికయ్యేలాగా వెక్కి వెక్కి ఏడవాలని. కానీ ఆ ఇంట్లో తనకి ఏడ్చే అధికారం కూడా లేదు అని అనుకుంటే ఆమె కళ్ళ వెంట టపటప నీటి చుక్కలు రాలి బొగ్గల మీద నుంచి జారాయి. జీవితంలో మొదటిసారి ఆ భగవంతుడిని ఉద్దేశించి అడిగిన ప్రశ్న, భగవంతుడా, నన్ను ఆడదానిగా ఎందుకు పుట్టించావు అని. పోనీ పుట్టాను, నాలాంటి దౌర్భాగ్యురాలికి ఆ కళ అనే వరం ఎందుకు ప్రసాదించావు? పోనీ అనుగ్రహించావే అనుకో. దానికి మా వారు చెప్పినట్టు ఇన్ని చల్లటి నీళ్లతో ఆర్పేసుకోలేని బలహీనత నాకెందుకు ఇచ్చావు? ఎందుకు నాలో ఇంతటి తృష్ణని పెట్టావు? ఈ అగ్నికి నేను సమిదలాగా ఏమవ్వగలను? ఈ తృష్ణని నేను ఎలా చల్లార్చగలను? జీవితంలో రాజీ పడ్డం అనేది, మన కోరికలన్నీ చంపుకోవడం అనేది ఇంత కష్టంతో కూడుకొని ఉంటుందా? తెల్లవారింది. లతకి తోటికోడళ్ల మొహం చూడాలంటేనే ప్రాణం చచ్చిపోతోంది సిగ్గుతో. మిగిలిన వాళ్లతో, ఆఖరికి తన భర్తతో అయినా సరే మాట్లాడాలంటే అదోలాంటి అసహ్యంతో అణువణువు ఎదురు తిరుగుతున్నాయి. ఇంకా ఇంట్లో తను ఉండలేనేమో అని అనిపించసాగింది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ కొంపలో నుంచి బయటపడాలని ఆమె మనసు కొట్టుకుపోసాగింది. అలాగే ముభావంగా ఒక వారం రోజులు గడిపింది. ఈలోగా లతని మామూలు మనిషిని చేయడానికి తోడికోడళ్ళు అయితే చాలా ప్రయత్నాలు చేశారు.
మరో నెల గడిచింది. గోవింద వాళ్ళు ఎందుకో కాస్త ఉల్లాసంగా ఉన్నాడు. తన కొలీగ్ ఎవరో ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయిన విషయం యథాలాపంగానే భార్యకు కూడా చెప్పాడు. దాంతో లత మనస్సుని తట్టి లేపినట్టయింది. చాలా రోజుల నుంచి అడగాలనుకుంటూనే కాలయాపన చేస్తూ వచ్చిన విషయం మెల్లిగా బయటపెట్టింది. అది వింటూ గోవింద్ భార్యని నిరసనగా, కోపంగా, అసహ్యంగా చూశాడు. అది కాదండి, ఈ ఊరి ఆఫీస్ చిన్నది, మరెక్కడికైనా వెళ్తే బాగా ప్రమోషన్లు వస్తాయని మీరే చెప్పారుగా అంది లత భయంగా. ఏడిసింది. మహా అయితే నెలకి 100 రూపాయలు ప్రమోషన్ వస్తుంది. అక్కడ మనం ఉండాలంటే నెలకి 200 రూపాయలు పొయ్యినిదే ఇల్లు దొరకదు. ఇప్పుడు లెక్క చెప్పు, మనకి ఇక్కడ లాభమో మరో దగ్గరికి వెళ్ళడం లాభమో అన్నాడు. లతకి అంతకన్నా విడమర్చి తన అభిప్రాయం చెప్పే ధైర్యం లేకపోయింది. చెప్పినా అతను వింటాడు అనే ఆశ లేకపోయింది. అందుకే మరేం మాట్లాడకుండా గోవింద్ కూడా మరిక ఆ ప్రస్తావన తీసుకురాలేదు. మరి కాసేపు ఇంకేదో మాట్లాడి తర్వాత పడుకుని నిద్రపోయాడు. తెల్లవారింది. పెరటి వసారాలో కూర్చుని కూర తరుగుతున్న లతకి వంటగదిలో కూర్చుని కాఫీ తాగుతున్న వారి మాటలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఉదయం పూట కాఫీ సుమతే చేస్తుంది. ఎవరు ఎంత త్వరగా లేచినా, ఎవరు పొద్దుపోయి లేచినా ముందు దుర్గమ్మ, సుందరి వాళ్ళు కాఫీ తాగాకనే కోడళ్ళు, పిల్లలు తాగాలి. ఈ లోపల ఊరికే ఉండడం ఎందుకని మిగిలిన పనులు చూసుకుంటారు కోడళ్ళు. అక్క, నీ మరదల మనసులో ఎలాంటి కోరికుందో తెలుసా అన్న గోవింద్ మాటలు విని తుళ్ళిపడింది లత. వేరింటి కాపురం పెడదామందా అని అడుగుతోంది సుందరి. ఎలా కనిపెట్టేశావక్క? సరిగ్గా అలాగే ఉందనుకో. అయితే ఈ ఊరిలో వేరుంటే బాగుండదని మరో ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుందాం అంది అని గోవింద్ అంటుంటే ఆ పిల్ల వాలకం వచ్చినప్పటి నుంచి కనపడుతూనే ఉన్నాను. ఈ ఇంటిని 3 ముక్కలు చేయడానికే వచ్చిందది అంది సుందరి కసిగా. అది అనుకోగానే అయిపోతుందా ఏమిటి? అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర సాగమని గట్టిగా చెప్పేశాలే అన్నాడు గోవింద్ దర్పంగా. చెప్పావు కదా, లేకపోతే నువ్వు ఏమాత్రం మెత్తగా ఉన్నా ఈ కాలం ఆడపిల్లలు మొగుణ్ణి కొంగకు కట్టేసుకుని తిరుగుతూ ఉంటారు. మన బంగారం మంచిదైతే కంసాలని అన్నాల్సిన పని లేదు అన్నట్లు. మీ అన్నదమ్ములు కాస్త బిగువుగా ఉండాలి. అప్పుడు నేను నిశ్చింతగా ఉంటాను అంది దుర్గమ్మ. ఆ తర్వాత మళ్ళీ సుందరి, గోవిందు, అన్నగారులు అందరూ అదే విషయమై ఓ అరగంట మాట్లాడుకున్నారు. లతకు అవేమీ వినిపించడం లేదు. ఆ పిల్ల మనసుని చిత్రిక పట్టేస్తున్న విషయం ఒకటే, భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణ బయట వాళ్ల ముందు వెల్లడించకూడదు. అంత చిన్న విషయం తన భర్తకి తెలియదా అని. మనకెంతమంది బంధువులున్నా, ఆత్మీయులున్నా భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధానికి, ఆత్మీయతకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రేమకి అదే సాటి. కానీ దానిని మరి ఏ ఇతర ఆకర్షణలతోనూ పోల్చడానికి వీల్లేదు. కవులు వర్ణించినట్టు ఊహ తావిలాగా, పాలు నీళ్లలాగా కలిసిపోలేకపోయినా మనం ఇద్దరం ఒక్కటి, ఈ ప్రపంచంలో నీకంటే ఎక్కువైన వారు నాకు ఇంకెవరూ లేరు అన్న భావం ఆ భార్యాభర్తలు ఇద్దరిలో హత్తుకుపోవాలి. ఆ జీవితంలో కష్టం, సుఖం, మంచి, చెడు, గౌరవం, అవమానం అన్నీ కూడా ఇద్దరూ కలిసి అనుభవిద్దాం అనే భావం వారి గుండెల్లో ఊపిరిగా నిలిచిపోవాలి. అలాంటిది నేను ఎన్నాళ్ళో నాలో నెమరు వేసుకుని ఒక దుర్ముహూర్తంలో పొరపాటునో గ్రహపాటునో బయటపెట్టిన మాట, తనతో రహస్యంగా చెప్పుకున్న మాట ఇంతమంది ముందు ఇంత తేలిగ్గా వెల్లడి చేశారే. వాళ్ళిద్దరికీ నేనంటే ఎలాంటి అభిప్రాయం కలుగుతుందో ఆయన ఊహించుకోలేరా? అంతమంది నన్ను గురించి తేలిగ్గా మాట్లాడుతుంటే, నన్ను విమర్శిస్తూ ఉంటే నా అవమానం ఆయన అవమానం కాదా? అది ఆయనకి బాధగా ఉండదా? నన్ను అగౌరవపరిచి తనవారితో పాటు నన్ను విమర్శిస్తూ నవ్వుతూ కేరింతలు కొట్టే మనిషికి నేనంటే ఎంత అభిమానమో ఉందనుకోవాలి. నాకంటే ఆయనకి వాళ్లే ఎక్కువ అనుకుంటేనే లత కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. ఈ మాట ఇప్పుడు అనుకుంటున్నావా? ఇన్ని రోజుల నీ అనుభవంతో అయినా నీ భర్తకి నీకంటే వాళ్లే ఎక్కువ అని గ్రహించుకోకపోవడం అది నీ తెలివి తక్కువతనం అని తనలోంచి ఎవరో తనని మందలిస్తున్నట్టుగా అయింది. నిజమే, ఈ ఇంట్లో మగవారంతా సుందరి చేతిలో కీలుబొమ్మలు. వారికి సొంత అభిప్రాయాలు, కోరికలు అనేవి ఉండవు అని తెలిసిన మరీ అంత అధ్వాన్నంగా తయారై భార్యాభర్తల మధ్య జరిగిన మాటలు ముచ్చట్లు కూడా ఆవిడతోనేమిటి అందరితోనూ చెప్తారని నేను ఊహించలేకపోయాను అని అనుకుంటూ నెత్తి కొట్టుకుంది లత.
ఎందుకేనమ్మా మేం మా మనసులో మాట ఏదో మగవారితో చెప్పం. కట్టుకున్న పెళ్ళాం కదా, ఏదో కష్టం సుఖం చెప్పుకుంటుందని ఊరుకోకుండా మర్నాడు ఇంట్లో అందరికీ దానిని దండోరా వేస్తారు. దాంతో కొన్నాళ్ల పాటు ఈ ఇల్లు మనకి మరీ కత్తుల బోన్లా తయారవుతుంది అన్నారు మాధవి వాళ్ళు తర్వాత లతతో. ఎంత వెన్నెముక లేని మగాళ్ళు ఉంటారని నేను అనుకోలేదు అంది లత రోషంగా. వెన్నెముక పౌరుషం లాంటివి లేకపోవడం ఏంటి, అవన్నీ వాళ్ళు మన మీద అంటే కట్టుకున్న భార్య మీద చూపిస్తారు అంది భారతి. ఆ తర్వాత ఒక 10-15 రోజులు లతకి ఆ ఇల్లు కత్తుల బోనులాగే తయారైంది. దుర్గమ్మ సుందరి మాటకి ముందు లతని దెప్పడం, నిస్సాకారంగా చూడడం చేస్తూ ఉండేవారు. గోవింద అన్నగారులు కూడా వాళ్ళకి చేతనైన విధంగా తల్లికి అక్కగారికి సాయం చేస్తూ ఉండేవారు. ఆ వాళ్ళ మగవారు ఆఫీసుల నుండి వచ్చేసరికి వీధి గుమ్మంలోకే సుందరి గొంతు కంగు కంగుమని వినిపిస్తోంది. సుందరి గొంతుతో కలిసి మధ్య మధ్య దుర్గమ్మ గొంతు కూడా వినిపిస్తోంది. మళ్ళీ ఏమొచ్చిందో, ఈ 4 కోడళ్ళు కలిపి వీళ్ళిద్దరు ప్రాణాలు తీసేస్తున్నారు, వీళ్ళకు సుఖం శాంతి అనేవి లేకుండా పోతున్నాయి అనుకుంటూ 4 ఇంటిలో ప్రవేశించారు. సుందరి చేతులు ఝుళిపిస్తూ మరదళ్ల మీద ఎగిరెగిరి పడుతోంది. దుర్గమ్మ అంతకన్నా దూకుడుగా వాళ్ళ మీదకి వెళ్ళి కేకలేస్తోంది. ఏం జరిగిందమ్మా అని అడిగాడు కేశవరావు వాళ్ళ దగ్గరగా వెళ్ళి. వచ్చారా నాయనా, వినండి, ఇంకా ఈ సంసారం ఎదడం నా వల్ల కాదు. నేను అది ఏ కాశీయో వెళ్ళిపోతాం, అంతేగాని కోడళ్ళకింత లోకువై ఈ బ్రతుకు ఈ ఇంట్లో నేను బ్రతకలేను. మాకు రావాల్సిన డబ్బు దస్కం ఇలా పారేశారంటే రేపే వెళ్ళిపోతాం అంది దుర్గమ్మ ముక్కు చీదుకుంటూ. అసలు ఏం జరిగింది? అయినా మధ్యలో వీళ్ళిద్దరూ ఇల్లు విడిచి వెళ్ళిపోవడం ఎందుకు? మీతో కలిసి ఉండడం ఇష్టం లేని వాళ్ళే ఇల్లు విడిచి వెళ్ళిపోతారు. అదేదో ఇప్పుడే తేల్చేస్తాను. ఇందులో ఎవరు మిమ్మల్ని అన్నారో చెప్పు అన్నాడు నారాయణ. ఏమన్నారు అంటే ఏం చెప్పమంటావు? అలా ఎదురుగా అనే ధైర్యం వాళ్ళకెక్కడ ఉంటుంది? పిల్లి మీద ఎల్లి మీద పెట్టినట్టు అంటారు, లేకపోతే చెవులో రహస్యం చెప్పుకుంటారు. అంతవరకు వచ్చిందా అన్నాడు మాధవ్. ఎప్పుడు చూడు అలా 4 చేరి గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఆ బాతాకానికి ఒక అంతు పంతు అంటూ ఉండక్కర్లేదా అంటూ తమ్ముళ్ళతో ఫిర్యాదు చేసింది సుందరి మొహం కడుక్కోవడానికి బాత్రూమ్ వైపు వెళ్తూ. అక్కయ్య చెప్తున్నది నిజమేనా అన్నాడు గోవిందు ముద్దాయిని ప్రశ్నిస్తున్న ధోరణిలో. ఒకవేళ వాళ్ళు అలా అనుకోవడం అది జరిగి ఉంటే అని అనుమానం ఎందుకు? అమ్మ వాళ్ళు చెప్తున్నారు గనక జరిగే ఉంటుంది. దానిలో చాలా భాగం నేరం లతదే అయి ఉంటుంది అని అతని నమ్మకం. లతకి ఎంతైనా అసహ్యం వేసింది. ఇంత చిన్న విషయాలకు కూడా అబద్ధమాడే మనుషులు ఉంటారని నాకు తెలియదు అంది నిరసనగా. ఓహో, అయితే మీ ధైర్యం చాలా దూరం వచ్చిందన్నమాట. అది సరే, ఏం చెప్పుకున్నారు? ఏముంటాయి, ఏదో మామూలు విషయాలే, అంతేగాని అవి మరొకరి మీద చాడీలు మాత్రం కాదు. అయితే కబుర్లు చెప్పుకోవడానికి మాత్రం ఒక వేళ పాళా ఉండద్దా అంది దుర్గమ్మ. అంతే కదా అన్నాడు గోవిందు. మేము పని ఎగవేసి బాతాగాని కొట్టడం లేదు. పని వేళ పని చేస్తూనే ఉన్నాం. తీరిక సమయాల్లో 4 కూర్చొని మాట్లాడుకోవడం కూడా ఒక తప్పేనా అని లత అంటుంటే ఒక చేత్తో తడిమొహం తుడుచుకుంటూ యువతలకి వస్తున్న సుందరి, అసలు అస్తమాను చెప్పుకోవడానికి కబుర్లే ఉంటాయో అడగరా తమ్ముడు అంది. అవి మీ మీద నేరాలేనని మీరెందుకు అనుకోవాలి? ఈసారి లత భర్తని వదిలి నేరుగా ఆడబడుచునే ప్రశ్నించింది. సుందరి ఏదో అనే లోపల మళ్ళీ లతే అంది. రోజులో చాలా భాగం మీరు, మీ అమ్మగారు, తమ్ముళ్ళు అంతా మీ గదిలో చేరి మాట్లాడుకుంటూ ఉంటారు. అదంతా మా మీద నేరాలు చెప్పుకుంటారని మేము అనుకోవాలా? మరి చెప్పండి. ఈసారి సుందరికి ఒక్క క్షణం దిక్కు తోచనట్లే అయింది. లతకి ఏం సమాధానం చెప్పాలో తోచలేదు. చూసావా ఆ తల తిరుగుడు సమాధానం అంది చివరికి ఎలాగో తేరుకొని. తనని అలా ఎదిరించిన మరదల్ని చావగొట్టాలని అనిపించినా ఆ పని తాను చేయకుండా తమ్ముడికి తిరిగి ఎక్కిస్తే వాడే అదేదో చూస్తాడు అని అనుకుంది. కానీ గోవిందు కళ్ళప్పగించి భార్య కేసి చూస్తూ ఉండిపోయాడు. అవును, ఆ మాటే చెప్తున్నాను. అయినా మేమెప్పుడు మిమ్మల్ని అడగలేదు మీరేం కబుర్లు చెప్పుకుంటున్నారు అని. ఎందుకంటే మాకు తెలుసు మా వల్ల ఎలాంటి లోపం లేదని, మమ్మల్ని గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదనిను. ఒకవేళ తప్పు లేకుండా మా మీద చెప్పుకునేవారు ఎవరి పాపాన వారే పోతారు అని ఊరుకుంటాం. మీరు అలా కాదు, మీది గిల్టీ కాన్షియస్. తెల్లవారి లేచిన దగ్గర నుంచి
ఎన్నో విధాల మమ్మల్ని రాసి రంపాన పెడుతున్నారని మాకు తెలుసు. అందుకే మేము చెప్పుకుంటామేమోనని మీ భయం. లత నోటిలో మాట పూర్తి కానేలేదు. గోవింద్ చెయ్యి హఠాత్తుగా గాల్లోకి లేచింది. ఆ తర్వాత గోవిందు లత మధ్య ఏమవుతుంది, లత తీసుకునే నిర్ణయం ఏంటో వచ్చే ఎపిసోడ్లో విందాం. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందో లేదో కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ప్లేలిస్టులు ఉంటాయి, తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.